జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు ఉన్న చోట శాసనసభ్యులు లేదా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ గ్రీవెన్స్ అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఏవైతే సమస్యలన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా మరి క్యాంపు నిర్వహించి ఆ సమస్యల్ని మనం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో తీసుకుని ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ స్థానిక శాసనసభ్యులు అయితే, ఎంపీ అయితే, అలాగే మన భీమవరం నియోజకవర్గం అయితే తోట సీతారామచంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేసి ఏవైతే సమస్యలు పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ఆ దానిలో భాగంగానే ఇలా భీమవరం నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దానికి తోట సీతారామచంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే మరి ఏంటి చైర్మన్ మరి సుజాత గారు, గల్లి సుజాత గారు, మన పాఠశాల పెద్దలు మనకి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా గంటా త్రిమూర్తి గారు, అలాగే రామలింగ గారు, యాండ శ్రీనివాస్ గారు, మరి మండల టౌన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా అందరినీ కూడా తీసుకొచ్చి బాధితులందరినీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఎన్నో విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిష్కరించి అందరూ ఒక ఆలోచన చేయాలి. ప్రతిదీ ఎందుకంటే ఈ పెన్షన్ విధానం అనేటప్పటికీ ఎప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ పెట్టామో చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్నా కదా, ఎలిజిబిలిటీ లేని వారు కూడా దీనికి ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేస్తుంది. ఇవన్నీ త్వరలోనే కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మనకు కూడా భీమవరం నియోజకవర్గంలో గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న పరిపాలన చేసినప్పుడు 8,330 మందికి టిడ్కో ఇల్లు ఇచ్చాం. ఆ రోజుల్లో 2,420 మందికి మనం గృహప్రవేశాలు చేసాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 2,000 చిల్లర ఇల్లు మళ్ళీ రెడీ అయినాయి. రాబోయే రోజుల్లో త్వరలోనే ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు గృహప్రవేశాలు చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు సూపర్ 6 అనే పథకాలను పెట్టాం. అదే కాకుండా సుమారుగా కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో సుమారుగా 60 పథకాలు రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, బీజేపీ అన్ని కలిపి స్థానిక సంస్థలు అలా మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు అన్ని కూడా ఏకగ్రీవంగా అవసరమైతే వన్ సైడ్ గా మొత్తం అన్ని 100% గెలిచే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గ స్థాయి ఆఫీసులో సీతారామకృష్ణ గారు, సాగర్ గారు, అలాగే వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే ఎంపీ చైర్మన్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.